సార్ నమస్కారం సార్. నమస్తే ఆంజనేయులు గారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వెలువడుతున్నాయి. కాకపోతే దాంతోపాటు మినిస్ట్రీ ఎవరికి కూటమి కాబట్టి ఎవరికి ఎన్ని మినిస్ట్రీస్ ఇస్తున్నారు, ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మినిస్ట్రీస్ తన దగ్గర పెట్టుకోబోతున్నాడా, లేకుంటే మినిస్ట్రీస్ అన్నీ అందరికీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎలా కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకొని చేయబోతున్నారు? క్యాస్ట్ ఈక్వేషన్ కంపల్సరీ ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని వస్తాయంటే 26 7 10 15 15 25 26 మంత్రి పదవులు. 26లో ఒకటి సీఎం పోతే ఇంక 25. 25 మంత్రి పదవులలో కూటమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21 గెలిచింది కాబట్టి ఆయనకు 3 మంత్రి పదవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే, ఒకటి 3 మంత్రి పదవులు పవన్ కలుపుకొని అయినా ఇవ్వచ్చు, కాకుండా అయినా కానీ ఇవ్వచ్చు, ఆస్కారం ఉంది. బీజేపీకి ఒక మంత్రి పదవి ఇస్తే ఎక్కువ, ఎన్ని వాళ్ళ 8 కదా, ఒకటి లేదంటే 2 ఇవ్వచ్చు. 2 అవి ఒక 3 ఆయన అనుకుంటే 5 6 పోతే ఇంకా వీళ్ళకి మిగిలేది 20. 20లో సీఎం పోతే 19 ఉంటారు. 19 మంత్రి పదవులల్లో ఆయన కొడుకు ఒకటి ఇస్తుండవచ్చు, ఐటీ మినిస్ట్రీ ఏదైతే లోకేష్కు ఇంతకుముందు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఐటీ పోతుంది. ఇక 18 క్యాస్ట్ ఈక్వేషన్కి వాల్సి వస్తుంది. మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో రెడ్డిలు ఎంత, కమ్మలు ఎంత, కాపులు ఎంత, తర్వాత ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ముస్లిం మైనార్టీ ఎంత, ముస్లిం కూడా ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఈక్వేషన్లో చూడాలి. కాకపోతే ఇలా పాత వాళ్ళకు ఎంతమందికి ఇస్తారు, కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇస్తారు అనేది ధర్మ సందేహం ఇక్కడ. కాకపోతే చాలా మటుకు కొంతమంది కొత్త వాళ్ళకు సగం మంది కొత్త వాళ్ళకి ఇస్తే అడ్మినిస్ట్రేషన్ వేరే రకంగా ఉంటుంది. సగం మంది కొత్త వాళ్ళకి ఇచ్చి సగం మంది పాత వాళ్ళకి ఇవ్వాలి. ఇక అంతకు తప్ప ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఏదో జంప్ అయిపోయి అవతల పార్టీకి పోయే ఆస్కారం ఇక్కడ లేదు. ఎందుకంటే 165 ఉన్నాయి కాబట్టి 165లోకి వెళ్ళి 65 పోయినా కూడా అవతల పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. తప్ప వాళ్ళకు అధికారం వచ్చే ఆస్కారం లేదు ఇక్కడ. కాకపోతే చంద్రబాబు నాయుడుకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఈవెన్ ఈ కూటమి వాళ్ళు కూడా 21ని 8 తక్కువనే 29 వాళ్ళ 10 39 అయినా వీళ్ళు జంప్ చేసే ఆస్కారం లేదు. ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మెజార్టీ క్లియర్ మెజార్టీ ఇచ్చారు కాబట్టి మొత్తం 90% మెజార్టీ వచ్చింది కాబట్టి 80 మన 90 మధ్యలో ఉంటాం అనుకోరు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎవరికి ఇస్తారు, ఎంత అయింది అన్నది ఉంటుంది. అసంతృప్తివాదులు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి దానికి ఏం చేయాలంటే ఇప్పుడు జగన్ గారు చేంజ్ చేసినట్టు మళ్ళీ సగం మంది కొద్ది రోజులు ఇచ్చిన తర్వాత ఎవరి పెర్ఫార్మెన్స్ ఎంత మటుకు వాళ్ళ శాఖను అభివృద్ధి చేసిరన్న దాని మీద మళ్ళీ ఈయనే ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ మీద పర్యవేక్షణ చేసి వాళ్ళ మీద ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఏమైనా ఉంటే కొందరిని మార్చాల్సిన పరిస్థితి వస్తే మారవకుండా పోవడానికి అన్నది మళ్ళీ ఉంటాయి. అది అట్లనే శాఖలు కొన్ని అట్లా రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా మెయిన్ ఏదైతే ఉందో సీఎం ల్యాండ్ ఆర్డర్, ఒకవేళ డిప్యూటీ హోము పవన్ కావాలనుకున్నా కానీ ల్యాండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ సీఎం దగ్గరనే పెట్టుకుంటారు, ఆయనకి ఇయ్యరు. ఖాళీ హోమ్ ఇచ్చినంత మాత్రం సరిపోదు. హోమ్ కీలక శాఖ, సీఎం తర్వాత మళ్ళా హోమ్ మినిస్టర్ తర్వాత ఏదైతే ఉందో రెవెన్యూ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత పవరు, తర్వాత హౌజింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ఏదైతే ఉందో ఈ సోషల్ వెల్ఫేర్లో బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది కదా, తర్వాత మైనార్టీ, ఇవి ఇంపార్టెంట్. ఇక మిగతా అన్నది ఏదైతే ఉందో మైన్స్ ఉన్నా ఏదున్నా కానీ అవగానే ఇరిగేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇరిగేషన్ పోర్ట్ఫోలియో ఎవరికి ఇస్తారు, ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మంచి సమర్థుడు అయినోడు ఉండాలి. లాస్ట్ టైం ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు ఉండే కదా, ఈసారి ఆయన గెలిచిండా? గెలవలే. ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటా కదా. అయితే దేవినేని ఉమామహేశ్వరరావుకి ఒకవేళ ఇచ్చి మళ్ళీ రాజ్యసభకు పంపుకునే మన ఎమ్మెల్సీ దాంట్లో ఎలక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దానికంటే ఆ రకంగా పోదామనుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పోలవరం మీద అది ఉన్నది కాబట్టి ఆయనకి ఇస్తాడా ఇయ్యడా అన్నది ఇక్కడ అది ఈక్వేషన్ కాడ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర కానీ బీజేపీ పాత్ర కానీ వాళ్ళ మంత్రికే వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుంది.
వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పెత్తనం చేసే పరిస్థితి లేదు ఇక్కడ. 21ని వాళ్ళని 29, 30 మంది 40 మంది పోతే ఏం పరక ఇదేం లేదు కదా. వాళ్ళ డామినేషన్ అనేది తగ్గిపోయింది ఇక్కడ. అదే ఎడ్జ్ మీద ఉన్నారు అనుకోర్రి, ఎడ్జ్ మీద ఉంటే వీళ్ళు డోల్ డ్రమ్స్లో పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా లేకుండా ఇప్పుడు ఢిల్లీ సెంటర్లో అట్లా లేదు, రివర్స్ ఉన్నది దానికి. ఇప్పుడు నితీష్ 12ను ఈయన 20 16 వాళ్ళ 3ను 2 5 పోతే 4 వైఎస్ఆర్సీపీ, 2 బీజేపీ, 2 బీజేపీ, తర్వాత 2 జనసేన, 4ను ఆయన 4 8 పోతే ఇక మిగతా మిగిలేదు ఎంత 25లా 12 ఉన్నాయి, 17 ఇట్లా ఈయన ఇష్టానుసారం ఏదైతే ఉందో ఎంపీలో డామినేషన్ ఈయన ఉంది కాబట్టి సెంటర్లో 17, 12, 29 వాళ్ళకు చాలా క్రూషల్ ఏది ఎంపీస్ అన్నాడు నెంబర్, క్రూషల్ నెంబర్ ఇది గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఈ 29 30 మంది ఇటు వచ్చినా కష్టం ఏదైతే ఉందో గవర్నమెంట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఏం చేస్తారంటే తెలివిగా ఈ ఇండిపెండెంట్ 7 గెలిచారు. 7 ఇట్లా ఒక ఆయన ముస్లిము జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఒమర్ అబ్దుల్లా అని ఓడగొట్టిండు కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే మిగతా 6 ఇండిపెండెంట్లను వీళ్ళు టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్ 6 టేకప్ చేసుకోవాలి. మిగతా అవసరం అనుకుంటే కూడా ఒకవేళ కాంగ్రెస్లో కూడా ఏమన్నా మార్పు ఏదైతే అవకాశం ఉండి పోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళని కూడా గుంజుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లోకి వెళ్ళి కూడా గుంజుకోవచ్చు. ఎందుకంటే ప్లాన్ ఆల్రెడీ కొన్ని స్టేట్లలో ఇదే రకంగా జరిగింది కదా. అందుకోసం వీళ్ళు బీజేపీ కూడా వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మొత్తము చంద్రబాబు నాయుడు నితీష్ మీదనే డిపెండ్ అయి ఉందామన్నది కాకుండా వాళ్ళ ఇంటర్నల్ గేమ్ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంటారు. లేకపోతే ఎందుకంటే ప్రయత్నం ఇది అయిపోతాయి కదా, మధ్యాహ్నం పోతే పరువు పోతుంది అది. అయితే లేదు అనుకుంటే ఒకవేళ కాదు ఖచ్చితంగా అది ఏదనంటే అవసరం అనుకుంటే మిడ్ టర్మ్ కూడా పోవచ్చు. 2-3 ఏళ్ళ తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్ కూడా పోతారు. మిడ్ టర్మ్ ఎలక్షన్ పోతే అప్పుడు మళ్ళీ ఏమవుతుందని 1 సైడ్ కొడతారు పబ్లిక్ కూడా కరెక్ట్ చేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిడ్ టర్మ్ పోతే ఈ కూటమికే దెబ్బ ఉంటుంది, వీళ్ళందరూ గెలిచేదన్నది గ్యారంటీ ఉండదు, మళ్ళీ అప్పుడు గ్యారంటీ ఉండదు. కాబట్టి వీళ్ళు కూడా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ ఆనెస్ట్గా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. కాకపోతే వీళ్ళకి డబ్బులు కావాలి, ఫండ్స్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, ఇవన్నీ కావాలంటే ఈ కూటమితో ఇక్కడ ఎన్డీఏతోనే వీళ్ళు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు క్రూషియల్ రోల్ వచ్చింది కాబట్టి వాళ్ళకు మెజారిటీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వచ్చేదాకా వీళ్ళు ఏది చెప్తే అది వేదం అవుతుంది అన్నట్టు. వీళ్ళు గీసిన గీత దాటే పరిస్థితి ఉంటుంది అక్కడ. అందుకోసం అక్కడ వాళ్ళు బీజేపీ ఇష్టారాజ్యం ముందట్లాగా చేయడానికి ఉండదు. చాలా వాళ్ళు ఎట్లా అంటే నల్లరి మీద నడక, దాని మీద ఏమంటారు మనము బ్యాలెన్సింగ్, అది కాదు రోప్ మీద నడుస్తారు చూడు, కర్ర పట్టుకొని ఇటా అట అన్నట్టు. ఆ రకంగా వీళ్ళది ఇప్పుడు ఉంటుంది రూలింగ్. ఇటు పడితే ఇటు పోతే అటు పడితే అటు పడినా అందుకోసం చాలా కేర్ఫుల్గా పోవాల్సి వస్తుంది. కాకపోతే ఫారిన్ పాలసీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. వీళ్ళు కూటమి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కానీ పాస్వాన్ గ్రూప్ కానీ నితీష్ కుమార్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ షిండే వర్గం కానీ జేడీఎస్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీకి ఫారిన్ పాలసీలో ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే మళ్ళీ పాపులారిటీ కంటిన్యూ అవుతుంది. రేపు 3rd లార్జెస్ట్ ఎకానమీకి వచ్చే అవకాశం ఇది ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్నల్ ఈ గుంజులాటలు అది ఇది పెడితే ఏమవుతుందంటే వీళ్ళకు చాలా మళ్ళీ కంట్రీకి ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్ళు పనిచేసినప్పుడు ఆ పరిస్థితులు ఏదైతే ఉందో ఆ రకంగా కాకుండా ఇప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, ఇటు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటూ పోవాలి. అంతేగాని 1 సైడ్లో హెరాస్మెంట్ ఆ టైప్లో పోతే మాత్రం అది ఎక్కువ రోజులు నిలవది. గతంలో కూడా ఆయన చేసిన తర్వాత ఏదైతే ఉందో మోడీతో ఇష్టారాజ్యం మాట్లాడుకున్నారో మళ్ళీ ఇప్పుడు కలవడం జరిగింది. ఎందుకంటే రాజకీయంలో పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరు. అందుకోసం ఇది ఇప్పుడు వీళ్ళకు నితీష్ కుమార్ కూడా బీఆర్ రాజకీయంలో ఏదైతే ఉందో వాళ్ళు లల్లూ ప్రసాద్ యాదవ్ గ్రూప్తోనే అంత ఈజీ కాదు. అది ఒకటి. తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చేతులారా జడగొట్టుకున్నది బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ జనాలు 3వ సారి వీళ్ళు గెలవరు అన్నది కూడా లిస్టు మొదలై ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఏదైతే ఉందో పొరపాటు అమిత్ షా ఏం చేసినట్టే ఏకపక్షంగా పోయి వాళ్ళకి సీట్లు ఇవ్వడంతో చాలా దెబ్బతిన్నది అట్లా. ఎందుకంటే అది లేకపోతే ఇంకొకటి వాళ్ళు పాలసీ కూడా చేంజ్ చేయాల్సి ఉండే. మాయావతితో పొత్తు పెట్టుకున్నా కానీ బీజేపీ మాయావతిని కలుపుకొని బీఎస్పీను వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి ఇంకో ఎక్కువ సీట్లు వచ్చేది. మాయావతిని పెట్టుకుంటే బెంగాల్ కూడా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉండేది సార్. నెగిటివ్ ఉంది బెంగాల్లో, బీజేపీ అంటే నెగిటివ్ చాలా ఉంది కాబట్టి చాలానే అవును. మాయావతిని పెట్టుకుంటే ఆడ ఓట్లు కూడా దళితులే వచ్చేది. పాపం ఇప్పుడు మాయావతి 0 అయిపోయింది. ఆమె ఎటు కాకుండా ఒక్క సీట్ రాలేదు. అయితే ఏమైందంటే మాయావతికి ఖచ్చితంగా ఆమె 35 మంది ముస్లింలకు ఇచ్చింది. మళ్ళీ టికెట్లు 80ల 35 మంది ముస్లిమ్స్కి ఇచ్చింది. ముస్లిమ్స్కి ఇస్తే కూడా ఒక్కళ్ళు కూడా గెలవలేదు. మళ్ళీ అంతా ముస్లిం డామినేటెడ్ ఏరియాలన్నా కూడా ఆమెకు చేయించారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు ఇచ్చిన మొత్తం క్యాండిడేట్లల్లో సింగిల్ ముస్లింకు టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు బీజేపీ ఎక్కడ ఒక్కరు లేరు కదా. గతంలో ఒక మంత్రి ఉండి అంతకుముందు ఒకళ్ళు ఉండి బీహార్కి వెళ్ళి తర్వాత ఉండే, కానీ ఇప్పుడైతే ఎవరు లేరు. మొత్తం 0 రిప్రజెంటేషన్. ఇప్పుడు టోటల్ పార్లమెంట్లో మళ్ళా లోక్సభలో ముస్లిమ్స్ దాదాపు 25-28 వచ్చారు ఓవరాల్లో. కానీ బీజేపీలో మటుకు సింగిల్ ముస్లింకు ఇవ్వలేదు. మొత్తం అంతా అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి హోమ్ ఇచ్చి డిప్యూటీ ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఓన్లీ డిప్యూటీ మినిస్టర్ ఇచ్చి లేకుంటే ఏదన్నా శాఖ ఇచ్చే అవకాశం ఉందట సార్? డిప్యూటీ మినిస్టర్ ఇచ్చి ఖచ్చితంగా శాఖలు ఇస్తారు. డిప్యూటీ మినిస్టర్ ఓన్లీ డిప్యూటీ సీఎం అని ఉత్తగా పెట్టరు. ఆయన డిప్యూటీ సీఎం ఇక్కడ తెలంగాణలో ఇచ్చిండు. మహమూద్ అలీకి ఫస్ట్ టైంలో రెవెన్యూ ఇచ్చిండు డిప్యూటీ సీఎం ఇచ్చి కేసీఆర్. సెకండ్ టైంలో డిప్యూటీ సీఎం ఇచ్చి మళ్ళీ హోమ్ ఇచ్చిండు. అవును. అట్లా ఏదైతే ఈయనకు రెవెన్యూ హోమ్ ఇచ్చినా ల్యాండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ సీఎం దగ్గరనే ఉంటాయి. మళ్ళీ మామూలు మిగతా అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంటు అది అవన్నీ ఏదైతే ఉంటే రైల్వేస్ వీల్వేస్ ఏసీబీ అటువంటివన్నీ హోమ్ మినిస్ట్రీకి పోతుంది. ఓకే. ఖచ్చితంగా ఆయనకు సబ్జెక్టు ఖచ్చితంగా ఏదైతే ఉందో అయితే హోమ్ ఇచ్చినా ల్యాండ్ ఆర్డర్ అయినా పెట్టుకుంటాడు. హోమ్ ఇవ్వచ్చు, లేదంటే రెవెన్యూ ఇవ్వచ్చు. విన్నారా? రెవెన్యూ ఇస్తే పవన్ కళ్యాణ్కి పెద్ద అనుభవం లేదు. రెవెన్యూలా మంచి సమర్థుడు అంటే మొత్తం నవ్వుతున్న భవిష్యత్తు. తెలంగాణ కానీ అందరూ సమైక్యాంధ్ర అన్నప్పుడు అశోక్ గజపతి రాజు ఉండే రెవెన్యూ. ఆయన పీరియడ్లో ₹1 కరప్షన్ లేదు. అశోక్ గజపతి రాజు రెవెన్యూ మంత్రి ఉన్న రోజులు ఎక్కడ కూడా పైరవీలకు ఆస్కారం లేదు. ఎవరు మినిస్టర్ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా ఎవరి మాట వినకుండా ఆయన నిర్ణయాలు ఖచ్చితంగా ఉండే. ఎవరన్నా ఎవడన్నా రికమెండ్ చేస్తే మాత్రం దాన్ని నెగటివ్ కొట్టేది ఆయన. ఎందుకంటే మాకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు డిప్యూటీ కలెక్టర్ అప్పుడు ఆయన అశోక్ గజపతి రాజే ఉన్నారు రెవెన్యూ మినిస్టర్. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి. నేను చూసిన రెవెన్యూ మంత్రులలో అశోక్ గజపతి రాజు అంత అవినీతి మరకలేని రెవెన్యూ మంత్రి ఎవరు లేరు. గతంలో అన్నిట్లో ఇక మిగతా వాళ్ళందరూ మచ్చలు పడ్డోళ్ళు ఉంటారు. విన్నారా? అందుకోసము ఆయన రెవెన్యూ అటువంటి వాళ్ళను పెట్టుకోవాలి. ఆయన పెట్టుకుంటే కూడా ఈయనకు మంచిగా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్.